వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు నాయకులు సాష్టాంగ నమస్కారాలు చేస్తారా? అందులో ఎంత నిజముంది? ఆయన ఎదురుగా నేతలెవరూ కూర్చోరా? ఎంతటి వారైనా నిలబడి ఉండాల్సిందేనా సార్ అని సంబోధించాలా? ఇలా గత 2 రోజులుగా ఒక ప్రచారం బలంగా నడుస్తోంది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ప్రధానంగా వచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అయితే జగన్మోహన్ రెడ్డిని సార్ అని పిలవకపోవటం వల్లే తాను ఆయనకు దూరమయ్యానని చెప్పటం సంచలనంగా మారింది. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే తాను ఎమ్మెల్సీ పదవి కోసం జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకుంటే సాష్టాంగ నమస్కారం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని తాజాగా ఆయన వెల్లడించారు. అయితే చంద్రబాబు జన్మదినం నాడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఇలా సంచలన వ్యాఖ్యలు చేయటం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయ ఆలింగనాలు మాత్రమే కొనసాగుతూ వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సాష్టాంగ నమస్కారాలకు అవకాశం ఇవ్వటం లేదు. మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో సైతం చాలామంది సాష్టాంగ నమస్కారాలు పెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. అటు తర్వాత జిల్లాల పర్యటనల్లో సైతం ఎవరైనా నేతలు నమస్కారానికి ప్రయత్నిస్తే చంద్రబాబు సైతం వారికి తిరిగి నమస్కారాలు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ నమస్కారాలను ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. అటు తర్వాత చంద్రబాబు దానినే కొనసాగించారు. పవన్ కళ్యాణ్ సైతం దానిని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్చకు రావటానికి ప్రధాన కారణం టీడీపీ నేతలు. అయితే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసేందుకే ఈ ప్రయత్నమని వైసీపీ ఆరోపిస్తుంది. కాదు ఇది నిజమని టీడీపీ కూటమి చెబుతోంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 151 స్థానాలతో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ సమయంలో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 25 మందిలో ఒకరిద్దరు తప్ప అంతమంది జగన్మోహన్ రెడ్డి కాలికి నమస్కారం చేశారు. అవకాశం లేని సీనియర్లు ఆయన చేయిని పట్టుకొని నమస్కారం చేసినంత పని చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు దానిని గుర్తు చేస్తూ గత 5 ఏళ్లలో నేతలకు పదవులు అవకాశాలు దక్కాలంటే జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందేనని ప్రచారం ప్రారంభించారు. అయితే గత 5 ఏళ్ల పరిణామాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు మాత్రం భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అధినేత చిన్నవాడైనా విధేయతకు పెద్దపీట వేస్తూ నేతలు కనిపించేవారు. అన్నింటికీ మించి అధినేత పట్ల భయంతో గడిపిన నేతలు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలు ధైర్యంగా ఆరోపణలు చేయగలుగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొద్ది కాలం పాటు ఉన్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పరిగణించే కేవీపీ రామచంద్రారావుకు వియ్యంకుడు కూడా. అయితే తండ్రితో ఉన్న చనువుకు కుమారుడు జగన్ నుంచి కూడా కోరుకున్నారు. కానీ ఆయన నుంచి ఆ చనువు దక్కలేదు. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. సార్ అని సంబోధించలేక తాను దూరమయ్యానని చెప్పుకొస్తున్నారు. అయితే వాసంశెట్టి సుభాష్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని, చంద్రబాబు ప్రాపకం కోసమే జగన్మోహన్ రెడ్డిపై సాష్టాంగ నమస్కారాల వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలి.